ఇందాక మీరు అన్నారు పవన్ కళ్యాణ్ గారికి ఆ, ఫ్యాన్ అని చెప్పి. అవును ఆబ్వియస్లీ తెలిసింది మాకు కూడా. అవును ఎందుకన్నా పవన్ కళ్యాణ్ గారు అంటే అంత ఇష్టం మీకు? మామూలుగా చాలా మంది లాగా ఇనీషియల్గా అయితే ఖుషి సినిమా అప్పటి నుంచి, ఖుషి కూడా కాదు ఇంకా అన్న ఆ సినిమా ఖుషికి నుంచి మరి అది కల్ట్ అయిపోయాము. ఆ ఏజ్ ఎంత అన్న అప్పుడు మీది? అప్పుడు స్కూలింగే కదా, స్కూలింగ్. స్కూలింగ్ ఏజ్. నేనైతే ఇంకా పుట్టలేదని చెప్దామని. ఓకే, స్కూల్ ఏజ్. కానీ అంతకుముందే తొలి ప్రేమను, తమ్ముడు సినిమాలు విపరీతంగా ఇష్టం. ఎక్స్ట్రాడినరీ. అండ్ బద్రి ఏమో థియేటర్లో చూడలేదు కానీ తమ్ముడు థియేటర్లో చూడటం. ఆ తర్వాత ఖుషికి ఇంకా మా అన్న వాళ్ళందరూ అసలు బట్టలు చించేసుకుని పిచ్చెక్కిపోతుంటే అసలు మా అన్న వాళ్ళని చూసి ఫస్ట్ వీళ్ళ క్రేజ్ అంటే మనం ఇష్టపడతాం మన అన్నల్ని, అవును, కజిన్స్. కజిన్స్ ని. వాళ్ళు ఒక హీరోని ఇంత ఇష్టపడతారు అసలు. ఆ పిచ్చి అంటే ఆయన ఖుషిలో షర్ట్ వేసుకుంటారు, అలా నేను కూడా చాలా రోజులు వేసుకున్నాను. 2 షర్ట్స్ వేసుకుంటారు, ఈ షర్ట్ బటన్స్ ఆ షర్ట్ ఆ షర్ట్ పెట్టేస్తారు, పెడతారు. అసలు 2 కూడా ఉంటుంది. అలా స్టార్ట్ అయింది పిచ్చి. ఆయన స్టైల్, హెయిర్ స్టైల్, యాక్టింగ్, అలా రియాక్షన్స్ అవన్నీ అక్కడి నుంచి. అండ్ నేను నాకు యాక్టింగ్లో ఇన్స్పిరేషన్ యాక్చువల్గా చిరంజీవి గారు. చెంటబ్బాయి ఆయన వన్ ఆఫ్ అంటే ఇండియాలో ది బెస్ట్ యాక్టర్ కింద నేను చిరంజీవి గారిని అనుకుంటాను, అంత ఇష్టం ఆయన నాకు. కానీ ఏ రోజు కూడా చిరంజీవి గారు తమ్ముడులాగా కూడా మనకు అలా అంటే మా ఏజ్ గ్రూప్ వాళ్ళకి తెలియదు. ఇనీషియల్గా అంతకుముందు అంటే మరీ లిటరలీ ఆయన ఫస్ట్ సినిమా చూసిన వాళ్ళ నుంచి వాళ్ళకేమో, కానీ మనకి అసలు ఖుషి ఒక యూత్ఫుల్ ఫిగర్. అసలు ఏంటి బెంగాలీలో మాట్లాడేస్తున్నారు ఖుషిలో, హిందీ పాట వచ్చేస్తుంది, ఏంటి అసలు ఈ క్రేజీనెస్ అని అలా స్టార్ట్ అయింది ఫ్యానిజం. ఆ తర్వాత ఎప్పుడైతే ఆయన పాలిటిక్స్లోకి వచ్చి, మనం అందరం యాక్టర్స్ కదా సుజాత, మనకు ఒక కంఫర్ట్ తెలుసు ఇక్కడ ఉన్న ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో అంత లగ్జరీ కూడా మన ఫీల్డ్లో ఉంది. హార్డ్ వర్క్తో పాటు స్టార్స్కి ఏ లెవెల్లో ఉంటుందో మనకు తెలుసు, ఏ లెవెల్లో ప్యాంపరింగ్ చేస్తారు స్టార్స్ని మన ఇండస్ట్రీలో. అంటే వాళ్ళకి చెమట చుక్క కార్చకుండా చూసుకుంటారు డబ్బులు ఇచ్చి. స్టార్కున్న వాల్యూ అది. లగ్జరీని అలా అంటే ఇలా లగ్జరీలో కూర్చోబెడతారు స్టార్స్ని తీసుకెళ్ళి, మనం డెమిగాడ్స్ లాగా. ఆడియన్స్ కాదు, సెట్లో వాళ్ళకి ఇచ్చే కదా, టైం రెస్ట్రిక్షన్స్ లేవు, ఏది లేదు. అంత లగ్జరీ లైఫ్ని, అంత కోట్లు. కళ్యాణ్ గారు ఒక సినిమా చేస్తే కోట్ల రూపాయలు ఇస్తారు. ఎందుకు ఇదంతా వెళ్ళి ఎండల్లో రోడ్ల మీద కూర్చుంది, పోనీ అదేదో చేసేసారా, ఒక రోజు చేశారు, 2 నెలలు చేశారు అనుకోవడానికి లేదు. ఎన్ని ఇయర్స్ నుంచి అందరూ ఏమన్నారు, ఇలానే వచ్చారు చాలామంది వెళ్ళిపోతారు, ఉండలేరు అన్నారు. ఇన్ని ఇయర్స్ నుంచి డబ్బులన్నీ వదులుకొని, ఇక్కడ ఉన్న డబ్బుని తీసుకుని వాటిని ఖర్చు పెట్టి లగ్జరీని వదులుకుని. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక లగ్జరీ, మనకున్న లెవెల్లో మనం లగ్జరీని వదిలి వెళ్ళి చేయాలంటేనే దోలు తీరిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ వదులుకుని చేస్తున్నారనే రెస్పెక్ట్ ఏమొస్తుంది ఇవన్నీ చేయటం వల్ల? ఆ డబ్బు ఏదో ఆయన ఇక్కడే సంపాదించుకోవచ్చు హ్యాపీగా, అంతే కదా. ఇప్పుడున్న పాన్ ఇండియా రీచ్ ఆఫ్ సినిమాకి 100-150 కోట్లు, హీరోలకి 200 కోట్ల వరకు ఇచ్చే జోన్లో ఉన్నప్పుడు 1000 కోట్లు సంపాదించుకోవాలనుకుంటే 200 కోట్ల సినిమాలు చేస్తే సరిపోతుంది. లేదు 10-100 కోట్ల సినిమాలు చేస్తే సరిపోతుంది. 1000 కోట్లు దానికి 10 ఏళ్ళు కష్టపడి రోడ్డు మీద కూర్చుని ఎండనగా అననగా ఉండి. సో జెన్యున్గా హీ వాంట్స్ టు డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ. ఈ మెచ్యూరిటీ మనకి ఏజ్ పెరిగిన తర్వాత సినిమాల నుంచి ఇక్కడ ఈయనని ఫాలో అవుతున్నప్పుడు ఇప్పుడు ఈ విషయంలో ఇంకెక్కువ ఫ్యాన్ అయిపోయాం. అంటే సినిమాలకు మించి ఆ క్యారెక్టర్ ఎక్కువ ఓన్ అయిపోవటం అనేది మెయిన్. అంటే ఏదో చెయ్యాలి కదా సొసైటీ కానీ ఒక ఫీలింగ్ ఉంది కదా, దానికోసం ఆయన చేస్తున్న పడుతున్న కష్టం ఉంది కదా, అది నాకు చాలా గ్రేట్ అనిపించింది. అన్ని వదులుకుని అది ఈజీ కాదని నా ఫీలింగ్. స్పెషల్లీ మనలాంటి ఫీల్డ్ నుంచి వెళ్ళి చేయటం ఈజీ కాదు. వేరే వాళ్ళు వేరు అదే ఫీల్డ్లో పెరిగి 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 అక్కడి నుంచి చిన్నగా కార్యకర్తలుగా వచ్చి వెళ్ళటం అనేది వేరు. అరే మనం రోజుకి కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ ఆయన తిరిగే కారే 5 కోట్లు 8 కోట్ల కార్లో తిరగచ్చు. అలాంటి ఆయన ఈ రోడ్ల మీదకి అవసరమా? అక్కడ ఇంకా